జై అమరావతి సేవ ఆంధ్రప్రదేశ్. ముఖ్యంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి మా అమరావతి రైతులందరి తరపున శుభాకాంక్షలండి. పవన్ కళ్యాణ్ గారికి ఇలాగా పూలు పరుస్తూ స్వాగతం పలకడానికి వచ్చామండి. అయితే మాకు అమరావతి ఏ రోజైతే మేము ఉద్యమం మొదలుపెట్టామో అప్పటి నుంచి మాకు వెన్నుదన్నుగా ఉండి మాకు చాలా సహాయం చేశారండి. మాకు రైతులను కలవడానికని వస్తుంటే ముళ్ళ కంచెలు వేసి పవన్ కళ్యాణ్ గారిని కూడా నడి రోడ్డు మీద కూర్చోబెట్టి పోలీసులతో ఎన్నో ఇబ్బందులు పెట్టారండి. అవి గీసుకొని రక్తం కారుతున్నా కూడా లెక్క చేయకుండా మీకు నేనుండానని చెప్పి అప్పుడు ముందుకొచ్చారండి పవన్ కళ్యాణ్ గారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలన్నీ ఎండగడుతూ రాష్ట్ర ప్రజలకి వెన్నుదన్నుగా ఉంటూనే ఉన్నారండి. అదేవిధంగా కష్టకాలంలో ఉన్నప్పుడు రాష్ట్రం మొన్న బాబు గారికి కూడా చెయ్యి అందించి ఇద్దరు చేయి కలుపుకొని కూటమి సభ్యులందరూ ఈరోజు విజయం సాధించడానికి కూడా వాళ్ళు ముందుకొచ్చారండి. అలాగే ఈ కూటమి సభ్యులందరి సమక్షంలో ఈ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందిద్ది, అమరావతి కూడా బాగా అభివృద్ధి చెందిద్ది, దేదీప్యమానంగా వెలుగొందిద్ది, ఒక ప్రపంచ స్థాయి నగరంగా నిలబడిద్ది. ఆ ఫలాలన్నీ రాష్ట్ర ప్రజలందరికీ అందిస్తారని ఈ కూటమి సభ్యులందరికీ నేను మనవి చేసుకుంటున్నానండి. జై అమరావతి సేవ ఆంధ్రప్రదేశ్. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న పవన్ కళ్యాణ్ గారికి మేమంతా ఎంతో రుణపడి ఉన్నామండి. వారికి మేము పాదాభివందనాలు చేస్తున్నాం అమరావతి రైతుల తరఫున. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో అమరావతి రైతులు పడ్డ వేదన ఆయనకి బాగా తెలుసండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం మాకు వార్షిక కౌళ్లు కూడా చెల్లించకుండా, గత ప్రభుత్వంలో మాకు 10 సంవత్సరాలు వార్షిక కౌళ్లు ఇవ్వాల్సి ఉంది. ఆ వార్షిక కౌళ్లను కూడా ఇవ్వనివ్వకుండా మమ్మల్ని ఎంతో వేధించిందండి ఈ వైసీపీ ప్రభుత్వం. అటువంటప్పుడు కూడా మా వార్షిక కౌళ్ల కోసం ఆయన ఎంతో పోరాటం చేశారు. ముళ్ళకంచెలు దాటుకొని మరీ మాకు ఆయన మద్దతుగా నిలిచేవారండి. అమరావతి మహిళల యొక్క బాధలు, కన్నీటి వ్యధ వారికి బాగా తెలుసు. అందుకే మేము ఈరోజు పెద్ద ఎత్తున ఇంత ఘనంగా స్వాగతం పలకడానికి వచ్చాము. వారు ఇంకా ఎన్నో పదవులు ముందు భవిష్యత్తులో వారు ఎన్నో పదవులు అధిరోహించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. జై పవన్ కళ్యాణ్, జై జనసేన. ఎలా అభివృద్ధి చేస్తారంటే, చేతగాని జగన్మోహన్ రెడ్డికి చేత కాలేదు, కానీ చేతనైన పవన్ కళ్యాణ్ కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన జైల్లో పెట్టినప్పుడు నేనున్నానని చెప్పి ఆప్యాయతంగా ఒక చంద్రబాబు గారికి తమ్ముడుగా వెళ్ళి ఆయన సాధించాల్సింది మొత్తం అమరావతికి ఒక పెద్ద పీట వేసి కట్టుబడి ఆయన నేనున్నాను అని ముందుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారని మేము అమరావతి రైతులు గట్టిగా చెప్పగలం. ఎందుకంటే ఎంతోమంది సినిమా యాక్టర్లు ఉన్నా కానీ మమ్మల్ని ఎవరు పలకరించిన వాళ్ళు లేరు. కానీ మొట్టమొదటిగా వచ్చిన వ్యక్తి ఎవరంటే ఆయన పవన్ కళ్యాణ్ గారే. ఎన్నో కష్టాలకు ఎదుర్కొని ఇక్కడికి వచ్చి అమరావతి గడ్డ మీదకి వచ్చి అంగుళం కూడా గదలదని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారే. ఇప్పుడు కూడా ఉమ్మడిగా వాళ్ళు ముగ్గురు త్రిమూర్తుల్లాగా మోడీ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు మొత్తం కూడా కుంటికాలతో నడుస్తుంది రాష్ట్రం మొత్తం కూడా. ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా 4 కాళ్ళు లేకుండా 4 పాదాల మీద నడవాల్సిన ధర్మం అనేది కనీసం ఒక్క కాలు మీద నడుస్తున్న సమయంలోనే అప్పుడే మేమున్నాం అనుకుంటే వాళ్ళు ముగ్గురు త్రిమూర్తుల్లాగా వచ్చారు. జగన్ భస్మాసురుడు నెత్తిని చేయి పెట్టినట్టు జగన్కి నెత్తిని చేయి పెట్టారు. ఆంధ్రప్రదేశ్లో జనాలందరూ గుర్తించారు. ఆయనకి ఏ తీర్పునియ్యాలో ఒక్క ఓటు ద్వారా ఆయన ఇంటికి పంపించారు. ఆయన కోరిక కూడా తీర్చారు, ఒక్క ఛాన్స్ ముఖ్యమంత్రికి. జై అమరావతి. జై అమరావతి అండి. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మొట్టమొదటిసారిగా సచివాలయానికి వస్తున్నప్పుడు మా రైతులందరూ ఆయనకు అభినందన తెలియజేయడానికి వస్తామండి. రాష్ట్రంలో ఉన్న యువత అందరికీ పవన్ కళ్యాణ్ గారు ఆదర్శం అండి. 0 పాలిటిక్స్ నుంచి 100% సక్సెస్ రేట్తో ఈ రకంగా తీసుకెళ్ళాడు. యువతకు ఆదర్శం అండి. యువత తెలుసుకోవాలి, మనం భవిష్యత్తులో మనం సాధించలేనిది ఏంది లేదు అనేది రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ తెలుసుకోవాలండి. ఒక కుటుంబంగా, ఒక వసుదేక కుటుంబంగా దత్తపుత్రుడు అని జగన్మోహన్ రెడ్డి ఏమంట ఆయన అన్నాడో, కానీ ఆయన ఒక పెద్ద కొడుకులాగా వీళ్ళందరూ ఒక కుటుంబంలాగా ఈ ఉమ్మడి కూటమిని ఒక కుటుంబంలాగా తీసుకొని వెళ్ళాడు. ఆ ఏకాకిలాగా నేనున్నానమ్మా, నాకెవరూ లేరమ్మా అని చెప్పేసి బీరాలు పోయి అందరి దగ్గర ఎన్ని చేశాడు. తల్లిని చెల్లిని అందరం దూరం చేసుకున్నాడు. కానీ రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకున్నారండి,
ఎవరు ఏం చేస్తున్నారు, పాలిటిక్స్ అనేది ఎలా ఉండాలనేది, రాజకీయం అనేది ఎలా ఉన్నది, ఎవరిది స్వచ్ఛమైన రాజకీయం అనేది ఎవరి దగ్గర ఉందనేది, నీతి నిజాయితీకి మారుపేరుగా ఉన్న వీళ్ళందరికీ పట్టం కట్టారు. మనం పథకాలు ఇస్తున్నాం కదా, ప్రజలకు ఇంకేం అవసరం లేదనుకున్నారు. కానీ ప్రజల్లో ఇందులో ఉద్యోగస్తులు ఏంటి, రైతులేంటి, అందరూ అన్ని వర్గాల ప్రజలు ఎంతో ఇబ్బందులు పడ్డారు. డబ్బులు పథకాలు ఇవ్వగా, సంక్షేమం ఇవ్వగానే కాదు, అభివృద్ధికి రోల్ మోడల్గా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి ప్రదంలోకి తీసుకెళ్లాలని, అభివృద్ధి కావాలని యువత కోరుకొని, అభివృద్ధికి రోల్ మోడల్గా దేశంలోని ఆంధ్రప్రదేశ్ నిలవాడాలని, కూటమి నాయకత్వంలో ముందుకెళ్లాలని కోరుకుంటున్నానండి. జై అమరావతి. జై అమరావతి, జై జై అమరావతి, బిల్డ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు వస్తున్నాడు డిప్యూటీ మంత్రిగా. ఆయన గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఈ రోజున ఆ దేవుడి దయ వల్ల ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చాడు, కంచెలేసి నడు రోడ్డు మీద జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకున్నాడు. అయినా కానీ రక్తం కారుతున్నా సరే వదిలిపెట్టుకోకుండా అమరావతి రైతులకి సంఘీభావం తెలిపి ఆయన గారు ఈ బాటను నడిచాడు. ఆయన గారు దేవుడి దయ గొప్పగా చేస్తాడు, మేము ఆశిస్తున్నాము. ఆయన గారికి రైతులందరం కూడా తెలుగుదేశం పార్టీ, ఇక్కడ జనసేన పార్టీ వచ్చి అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జై అమరావతి, జై జై అమరావతి, జై చంద్ర.